తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి ₹1,00,00,000 చొప్పున వరద సాయం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ₹1,00,000 చెక్కును అందిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 72 గ్రామ పంచాయతీలకు చెక్కులను అందిస్తున్నట్లు జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు తెలిపారు. వరద ముంపుకు గురైన 10 గ్రామాల సర్పంచులకు యలమంచిలో జనసేన కూటమి నాయకులు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నర్సాపురం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ బలహీన వర్గానికి చెందిన సామాన్య మత్స్యకారు కుటుంబానికి చెందిన తన్ను ఎమ్మెల్యేగా చేసిన ఘనత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దే అని, బడుగు బలహీన వర్గాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అండగా నిలవాలి అని పిలుపునిచ్చారు. మనందరికీ న్యాయం చేయాలన్న బలమైన ఆలోచనతోటి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క పంచాయతీ కూడా నేరుగా వారికే డబ్బులు ₹1,00,000 పడే విధంగానే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఆయన. దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వం ఏదైతే కొత్త ప్రభుత్వం ఉందో గత ప్రభుత్వం వల్ల కాదు, కక్ష సాధింపులు ఉండవు. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ప్రజలకి కూడా మంచి జరిగే విధంగానే ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి మందిని, ఒక సాధారణ చిన్న కుటుంబానికి వచ్చిన వ్యక్తిని, నాలాంటి ఒక చిన్న స్థాయి వ్యక్తిని ఒక శాసనసభ్యునిగా చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారు సందర్భంగా అందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.